సార్, మహిళను లైంగికంగా వేధించిన టీడీపీ ఎమ్మెల్యే ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. చెప్పుకుందాం అన్నటువంటి ఆశ గాని ఆతృత గాని నాకు లేవు. కానీ టీడీపీ అనేది ఇప్పుడు ఒక హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు అందులో ఒక పార్టీ మెంబర్ గా ఆయన అంటే చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, ఒక ప్రశ్న వేస్తే ఒక జర్నలిస్ట్ తలకాయ పగిలిపోయి సార్, మహిళను లైంగికంగా వేధించిన టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం ఈ రోజు హాట్ టాపిక్ గా మారింది. దీనిపైన చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కోపంగా ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇక్కడ వాళ్ళు వైసీపీ వాళ్ళు చేసిన కుట్ర మాట. మాకు వైసీపీలోనే ఎటువంటి రాసలీలలు చేసే వాళ్ళు ఉన్నారనుకోవద్దు, మీ పార్టీలో కూడా ఉన్నారు కదా అని బయట పెట్టారన్నమాట. ఈ విష సంస్కృతి ప్రారంభించిన వాళ్ళు వైసీపీ వాళ్ళే. అక్కడ ఏంటంటే ఇప్పుడు వాడి కర్మ అది ఏముంది. ఇప్పుడు వైసీపీలో మొన్న దుబ్బాడ శ్రీనివాసాలకు గొడవ రాలేదా, మరి నెంబర్ 2 అనిపించుకున్నటువంటి విజయసాయి రెడ్డి గొడవ రాలేదా? ఇవన్నీ రాసలేనే. అసలు యాక్చువల్గా మనం చెప్పుకోకూడదు, కానీ మిగతా వాళ్ళందరూ చెప్పి మనల్ని చెప్పని వాళ్ళు అడగబట్టి మనం చెప్తున్నాం, కానీ చెప్పుకుందాం అన్నటువంటి ఆశ కానీ ఆతృత కానీ నాకు లేవు. అంటే అక్కడ ఆ అమ్మాయి ఒప్పుకోకుండా ఆయన బలవంతంగా బలాత్కరించాడని ఆవిడ ఆధారాలతో చూపించబట్టి ఇక్కడ కూటమి అధినేత ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకున్నాడు అనమాట. ఆయన అరెస్ట్ చేయడం తప్పదు. తర్వాత ఆయన నిజాలు అంటే అక్కడ చంద్రబాబు నాయుడిని మెచ్చుకోవడం దేనికంటే, తన పార్టీలో ఉన్నవారైనా సరే ఎక్కడ పక్షపాతం చూపించుకోకుండా ఎవరైనా అరెస్ట్ చేయవలసింది. తప్పు చేసిన వాడు ఎవరైనా అది సరికొత్త విధానం. అంటే అప్పుడు ఇంకొకటి తప్పు చేయడానికి భయపడతాడు. అంతేగాని తప్పు చేసే వాళ్ళు తీసుకొచ్చేసి 4 ప్రశ్నలు వేసేసి పూచీకత్తి మీద 1 లక్ష రూపాయలు కట్టి సరిపోరంటే 1 లక్ష రూపాయలు పోలీసే ఎక్కొస్తాయి. ప్రజలకేమొస్తుంది? ఇప్పుడు ఒకరిని బలాత్కరించిన వాడు 10 మందిని బలాత్కరిస్తాడు. ఎందుకంటే ఒకరిని బలాత్కరించినా ఒకటే, 10 మందిని బలాత్కరించినా తప్పు ఒకటే కదా, ఒకటే శిక్ష వస్తుంది కదా అని వాళ్ళు కొంచెం మొండి పడిపోతారు, మొండికేసి పోతారు. అలాగే అక్కడ మన కోస్తా జిల్లాలో ఆయన సురేష్, ఇంటి పేరు సరిగ్గా నాకు జ్ఞాపకం రావటం లేదు కనుక తప్పు చెప్పను, ఆ సురేష్ అనే వ్యక్తిని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేసేసారన్నమాట. అంటే తెలుగుదేశం పార్టీయా, జనసేన, లేకపోతే ఇంకేదో పార్టీ అని చూడటం లేదు. ఎందుకు చూడటం లేదంటే వీళ్ళ మీద ఏమైనా ఎక్స్క్యూజ్ చేశారంటే మరి మిగతా వాళ్ళు ఒప్పుకోరు కదా, వైసీపీ వాళ్ళు. అంటే మీ ఇంత పక్షపాత ధోరణితో ఉంటున్నారా అని దుమ్మెత్తిపోతారు. అసలు అనుకోని తుమ్మితే 100 వాళ్ళు ఏమంటారంటే డిజిటల్ అంటే మీడియాలు 100 రకాలుగా ట్రోల్ చేస్తున్నారు అనమాట. అందువల్ల తప్పు చేయరు వాళ్ళు, ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడవలసింది. కానీ ఒక ఉన్నత అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు సెలెక్ట్ చేసుకున్న అధికారులు మీరు ఇలాంటి సిచ్యువేషన్ లో రాష్ట్రం గురించి ప్రజల గురించి ఆలోచించాల్సిన పోయి వీళ్ళ రహస్య రాసలీలకి టైం ఇస్తున్నారు, ఎటు ఏ పార్టీ చూసినప్పటికీ. అసలు ఇది కరెక్ట్ అంటారా? ఉన్నతమైన పొజిషన్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నతమైన పొజిషన్ కదా, విజయసాయి రెడ్డి నెంబర్ 2 కాదా? అదే వాళ్ళు అలాంటి పొజిషన్. అదేనమ్మా. తర్వాత చెప్తా, సజ్జల రామకృష్ణ రెడ్డి సకల కళ మంత్రి, సకల శాఖల మంత్రి, ఆయన ఉన్నతమైన పొజిషన్ కదా. అక్కడ ఉన్నతమైన పేద గొప్ప అనేటువంటి తేడా మనం ఆలోచించకూడదు. పేదవాడికి ఒక రక్తమును, డబ్బున్నోడికి ఏమో చిక్కగా వస్తుంది ఆ రక్తం, ఇద్దరికి ఒకలాగా వస్తుంది. ఇద్దరు ప్రేమ ఒకటి, ఇద్దరు కుటుంబాలు ఒకటి. ఒకరికి శిక్ష పడినట్టయితే తల్లి పిల్లాదిరి కూడా ఎంతో బాధగా ఉంటారు కదమ్మా. అందువల్ల శిక్షలు వేసే విషయంలో పేదవాడికి ఒక న్యాయం, డబ్బు ఉన్నోడికి ఒక న్యాయం ఉండకూడదని నేను ఖచ్చితంగా చెప్తాను. ఇక్కడేంటంటే మనకి ఆ లా అండ్ ఆర్డర్స్ విషయంలో పట్టు సడలిపోయింది మాట. ఆల్మోస్ట్ ఆల్ లా అండ్ ఆర్డర్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పాదాక్రాంతం చేసుకొని డీజీపీలు ఎలా తయారంటే మన జగన్మోహన్ రెడ్డి తాలూకు మౌత్ పీస్ లాగా, జగన్మోహన్ రెడ్డి కాళ్ళలాగా ఉపయోగపడ్డారన్నమాట.
డీజీపీలు అంటే అంతకంటే ఓకే. పెద్ద ఆఫీసర్ ఎవరు ఉండరు కదా. రాష్ట్రానికి అందరికీ ఒకరే డీజీపీ ఉంటాడు. అవును. అడిషనల్ డీజీపీలు ఉంటారు. వాళ్ళకి శాఖలు అప్పచెప్తారన్నమాట. డీజీపీ క్రైమ్ ఒకరిని, డొమెస్టిక్ ఎర్రర్స్ చేసే వాళ్ళని, లీగల్ సెల్ చూసే డీజీపీ, ఇలా వివిధ శాఖలను చూసే డీజీపీలు ఉంటారు. కానీ అసలు పోలీస్ డీజీపీ ఒకటే ఉంటాడు, పవర్నెట్ వాడు. ఇది కానీ టీడీపీ అనేది ఇప్పుడు పొజిషన్ లో ఉంది. ఒక హయ్యర్ పొజిషన్ లో ఉన్నప్పుడు అందులో ఒక పార్టీ మెంబర్ గా ఆయన ఎందుకు అలాంటి పరిస్థితి అంటే చంద్రబాబు నాయుడుకి మన జగన్మోహన్ రెడ్డికి ఉన్న తేడా ఏంటంటే, ఒక ప్రశ్న వేస్తే ఒక జర్నలిస్ట్ తలకాయ పగిలిపోయి అవును. కేసు లేదు. ఒక నాగార్జున అనే వ్యక్తి వాళ్ళ అక్క అందంగా ఉంటుంది, వాళ్ళ అక్కనేమో పూర్తిగా యాగి చేస్తుంటే వాడు వెళ్ళి కాలట పుచ్చుకున్నాడు. వైసీపీ పార్టీ వాడు కాలట పుచ్చుకున్నాడు. వాడిని ఒక చిన్న తోటలో తీసుకెళ్లి పైన పెట్రోల్ వేసేసి సజీవ దహనం చేశారు. వాడి మీద శిక్ష ఉందా? లేదు. సుధాకర్ అనేటువంటి ఒక డాక్టరు మాస్కు, అది అనస్థీషియన్. అనస్థీషియన్ అంటే గంటకి 2 లక్షల రూపాయలు తీసుకుంటాడు. అంటే మేజర్ సర్జరీలు జరిగినప్పుడు ప్రధానంగా చూసేది అనస్థీషియన్ అన్నమాట. అది కొంచెం ఒక 5 నిమిషాలు ముందు వచ్చిన 5 నిమిషాలు వెనక్కి వచ్చినా సరే టైం డ్యూరేషన్, ఆపరేషన్ జరుగుతుంటే పేషెంట్ చచ్చిపోతాడు. అంత విలువైన జాబ్ గల ఆయన సుధాకరు మాకు మాస్కులు ఇవ్వండి, మంచి కరోనా టైము, అడిగినందుకు మమ్మల్ని మాస్కులు అడుగుతారా అని చెప్పేసి ఆయన మీద పిచ్చోడు ముద్ర వేసి మండు టెండలో చేతులు రెడ్డి వెనక్కి కట్టేసి బలవంతంగా ఆయన మేరకు ఆయన చచ్చిపోయినట్టుగా చేశారు. చచ్చిపోయాడు, చంపారో మరి తెలీదు, అది సస్పెన్స్ లోనే ఉండిపోయింది. ఇలాంటి ఎన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇదే కానీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉన్నట్టయితే ఎవరెవరు ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా, వచ్చినట్టు అసలు ముందు జగన్మోహన్ రెడ్డి అక్కడ రానివ్వరు. నువ్వు రావద్దయ్యా, వస్తుంది మన లా అండ్ ఆర్డర్ సమస్య, శాంతి భద్రత సమస్య అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి రానిచ్చేవారు కాదు. పోనీ జగన్మోహన్ రెడ్డి తాలూకు వైసీపీ పార్టీ వాళ్ళు జెండాలు పట్టుకొని వచ్చి సహాయపడతా అంటే ఎలా మా చేత కదా వెళ్ళు అంటారన్నమాట. లేదా ఎంతమంది వచ్చారో అంతమందిని కూడా జగన్మోహన్ రెడ్డి అయితే ఎంతమందిని కేసు పెట్టాడు అనమాట. ఎన్ని వేల మందిని జైల్లో ఉంచాడు, ఎన్ని వేల మంది బయటకు వచ్చారు. గనక జగన్మోహన్ రెడ్డి చేసినంత అవినీతి పనులు, అరాచకాలు చంద్రబాబు నాయుడు చేయలేడు. ఎందుకంటే అన్ని ఆధారాలతో దొరికితే తప్ప యాక్షన్ తీసుకోలేడు. అది మంచిదే. కనిపించే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుని పోతున్నట్టే వాళ్ళ భార్య బిడ్డలు ఏమైపోవాలి. గనక జగన్మోహన్ రెడ్డి ఇలాగా అందరికీ శిక్షలు వేస్తే అది తప్పవచ్చు, ఒప్పవచ్చు. వారికి డాక్యుమెంటల్ విట్నెస్ ఉంటాయి కానీ అవి చెల్లవు.